నమస్తే, మీతో రాజసుశీల సిస్టర్స్ ఛానల్కి స్వాగతం. ఈ జూలై నెల అన్న ప్రాశస్త్యాన్ని గురించి, జూలై నెల అన్నది ఎలాంటి మంచి మంచి చేంజెస్ తేబోతుందని, దాని గురించి ప్రతి రాశి వారికి ఎలా ఉంటుంది అని ఒక వీడియో చేస్తున్నాము. ముందుగా జూలై నెల అన్నది సంవత్సరానికి మధ్యస్థంగా వచ్చే నెల అన్నమాట. ఈ అటు సెకండ్ పార్ట్ ఆఫ్ ద ఇయర్ అండ్ ది ఫస్ట్ పార్ట్ ఆఫ్ ద ఇయర్ని కలిపే ఒక నెల అన్నమాట. ఇందులో మనకు ఈ సంవత్సరం ఒక ఫలితం పరిపూర్ణంగాను, వచ్చే సంవత్సరం ఒక ఫలితానికి ఒక ప్రారంభ మెట్టుగాను ఉండే నెల అన్నమాట. ఇది మొదటి 15 రోజులు సూర్యుడు చంద్రరాశిలోను, తర్వాత తన స్వరాశిలోను సంచరిస్తాడన్నమాట. సూర్యుడు తన స్వరాశిలో సంచరించడం, సింహరాశిలో సంచరించడం వల్ల పూర్ణమైన ఫలంతో, పూర్ణమైన బలంతో అన్ని గ్రహాల మీద వెలుగు తీసుకురావడం, ఆత్మకారకుడైన సూర్యుడి వల్ల అందరి మనసులోనూ ఒక మోటివేషన్ రావడం. ఎప్పుడు గనక సూర్యోదయం అయినప్పుడు రాత్రంతా ఉన్న భయం కానీ, లేకపోతే దిగులు కానీ, లేకపోతే సంశయాలు కానీ, పగల లేచిన వెంటనే నిన్న రాత్రి నేను అలా భయపడ్డాను కానీ ఇప్పుడు నా మనసు కొంచెం కుదుటపడింది అని చెప్పేవాళ్ళు ఎందరో ఉన్నారు. అలాగే సూర్యుడు తన స్వరాశిలో వచ్చినప్పుడు మనకు ఇంతవరకు ఉన్న భయాలు కానీ, కన్ఫ్యూజన్స్ కానీ, తర్వాత లైఫ్లో ఉన్న సమస్యలు కానీ, దానికి ఒక పరిష్కారం, ఒక సహాయం, ఒక సహకారం రావడం అలాంటివి జరుగుతూ ఉంటాయి అన్నమాట. ఇప్పుడు వివిధ రాశుల్లో సూర్యుడు, అలాగే సూర్యుడు ఇప్పుడు సంచరించే ఈ సింహరాశి అన్నది మనము చక్రా సిస్టంలో చూసినప్పుడు ఆజ్ఞాచక్రం అన్నమాట. ఆజ్ఞాచక్రం అన్నది సింహరాశితో సంబంధమైన ఒక ఇదన్నమాట. ఆజ్ఞాచక్రం అన్నది ఒక జ్ఞానాన్ని మనకు హయ్యర్ సెల్ఫ్ నుంచి గైడెన్స్ రెండు కూడా మనకు కలిగించడం, దానివల్ల మనకు లేని ఒక అంధకారాన్ని మన చుట్టూ మనము వలయపరుచుకొని మనం ఉన్నాము. అది అజ్ఞానం కావచ్చు, ఇగ్నోరెన్స్ అనవచ్చు, అలాగే లెస్ నాలెడ్జ్ ఆఫ్ థింగ్స్ అని మనము చెప్పవచ్చు. ఇవన్నిట్లోంచి మనకు బయట రావాలి అంటే యువర్ సోల్ షుడ్ గెట్ ద కనెక్టివిటీ విత్ యువర్ హయ్యర్ సెల్ఫ్ అన్నమాట. ఆ విధంగా మనకు సహకరించేది కూడా ఆత్మకారకుడు అని, దానికి సూర్యుడిని థర్డ్ ఐ ఒక అధిపతిగా మనము చూస్తున్నాము. ఈ థర్డ్ ఐ అన్నదానికి ఒక ఇది ఏంటి అంటే, థర్డ్ ఐ అన్నది మనకు మనసులో మనకు హయ్యర్ సెల్ఫ్ నుంచి, భగవంతుడి నుంచి, యూనివర్స్ నుంచి మనకు సంకేతాలు నిరంతరంగా వస్తూ ఉంటాయి అన్నమాట. ఎలా మనం ఒక రేడియో పెట్టిన వెంటనే, ఒక టీవీ పెట్టిన వెంటనే అందులో ప్రోగ్రామ్డ్ యాంటనా అన్నది ఆ వేవ్స్ని, ఆ రేస్ని ఆకర్షిస్తుందో, ఈ థర్డ్ ఐ సెంటర్ కూడా అలాగే మనల్ని అలాంటి వేవ్స్ని అది ఆకర్షణ చేస్తుందన్నమాట. ఆ ఎనర్జీని అది మనము చూడలేము. ఇప్పుడు రేడియో వేవ్స్ని మనం చూడలేము కదా, అలాగే దీన్ని కూడా మనం చూడలేము. కానీ మనం ఎప్పుడు ఆజ్ఞాచక్రాన్ని యాక్టివేట్ చేస్తామో అప్పుడు ఇంట్యూషన్ పవరు, మనకు గట్ ఫీలింగ్స్, ఇలా జరగబోతుంది, నేను ఇలా ప్రవర్తించాలి, ఈ విషయం ఇలా, దీనికి భయపడకూడదు అన్న ఒక సంకేతం మనకు హయ్యర్ సెల్ఫ్ నుంచి దొరుకుతుందన్నమాట. ఇప్పుడు సూర్యుడు ఈ ఆజ్ఞాచక్రమైన ఈ సింహరాశికి వచ్చినప్పుడు అది ఆటోమేటికల్లీ చాలామందిలో యాక్టివేట్ అయిపోతుంది. మీకు సూర్యుడు ఫార్ ఆర్ అగెయిన్స్ట్ వాట్ ఎవర్ అంటే, మీకు అనుకూల గ్రహమైన ప్రతికూల గ్రహమైన సూర్యుడు దాని ప్రభావం అయితే మంచే చేస్తుందన్నమాట, యాక్టివేట్ మోటివేషన్ చేస్తుందన్నమాట. సో ఈ పీరియడ్లో అన్ని చెడు తొలగిపోయి మనకు ఒక సూర్యుడిలాగా, సూర్యోదయంలాగా మంచి వెలుగు అన్నది ఇస్తుందన్నమాట. ఇప్పుడు ప్రతి రాశి వారికి ఎలా ఉంటుంది అని చూద్దాము. మేషరాశి వారికి న్యాచురల్లీ ఇది సూర్యుడు 5వ అధిపతి కాబట్టి మన పూర్వపుణ్య స్థానం అన్నమాట. కాబట్టి మన పూర్వపుణ్యంలో మంచి చేస్తుంటే చాలా రేట్లు మంచి రావడం అన్నది కనిపిస్తుంది. అలాగే సూర్యుడు మేషరాశికి వెళ్ళినట్టయితే అది ఎగ్జాల్టెడ్ అన్నమాట. సో ఒక అవినాభావ సంబంధం ఈ సూర్యుడికి మేషరాశికి అన్నది ఎప్పుడు ఉంటుందన్నమాట. ఇప్పుడు మేషరాశి వారికి ఎలా ఉంటుంది, ఎలా ఈ జూలై నెల పోతుంది, వాళ్ళ కెరీర్ ఎలా ఉంటుంది, ఫినాన్సెస్ ఎలా ఉంటుంది,
రిలేషన్షిప్ ఎలా ఉంటుంది, వాళ్ళు ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి అన్నది చూద్దాము. ముందుగా మేషరాశి వారికి మీ కెరీర్లో ఎలా ఉంటుంది చూద్దాం. 2 ఆఫ్ పెంటకల్స్ వచ్చింది. చాలా బిజీ అయిపోవడం, మీకు న్యాచురలీ ఈ ట్రాన్సిట్ అన్నది, ఈ సంచారం, సూర్యుడి సంచారం సింహరాశిలో మొదటి హాఫ్ కన్నా సెకండ్ హాఫ్, మొదటి హాఫ్ ఫ్యామిలీకి కోసం మీరు చాలా డెడికేట్ చేయడం, ఫ్యామిలీలో ఏదైనా చిన్న చిన్న సమస్యలు ఉంటే లేకపోతే ఏమైనా ఈవెంట్స్ ఉంటే దాంట్లో మీరు ఎక్కువ కాన్సన్ట్రేట్ చేసినప్పటికీ కూడా జాబు, బిజినెస్, కెరీరు ఏదైతే కానీ అందులో చాలా ఫోకస్ ఇవ్వాల్సి రావడం, చాలా బిజీ అయిపోవడం, మీకు మంచి ప్రాజెక్ట్స్ రావడం, అలాంటి మంచి ఎనర్జీస్ కనిపిస్తుంది. ఫైనాన్స్ ఎలా ఉంది చూద్దాము. ఫైనాన్స్లో వచ్చింది 3 ఆఫ్ స్పోర్ట్స్. మీరు ఎదురు చూసినంత బాగా ఉండదు, ఖర్చులకు వచ్చేస్తాయి, కానీ మీరు ఎదురు చూసినంత ఫినాన్సెస్ చేతికి ఉండడం, మీరు ఆశపడ్డవి ఏదైనా పెద్దవి కొనుక్కోవాలనుకోవడం, లేకపోతే ఏదో పెద్ద ఇన్వెస్ట్మెంట్ ఆపర్చునిటీ వచ్చింది దానికి ఇన్వెస్ట్మెంట్ చెయ్యాలనడం, అలాంటివి మీకు దొరకకపోవచ్చు. అలాగే రిలేషన్షిప్లో ఎలా ఉంది చూద్దాం. రిలేషన్షిప్లో ఏస్ ఆఫ్ స్వోర్డ్స్ వచ్చింది. ఒక అంధకారాన్ని ఛేదించడం, లేకపోతే ఒక బ్లాకేజ్ని మీరు ఛేదించడం, మీలో చాలా రోజుల నుంచి మీ రిలేషన్షిప్ మీద ఉన్న ఒక అపోహ తొలగిపోవడం, ఒక సత్యం బయటికి రావడం, దానివల్ల మీ లైఫ్లో ఒక మహత్తర చేంజెస్ రావడం అన్నది కనిపిస్తుంది. ఫైనాన్సెస్లో మాత్రం కొంచెం డల్గా ఉండడం వల్ల మీరేం చెయ్యండి, ఆదివారం పూట ఎర్ర ఆవుకి కొంచెం గోధుమలు తినిపించండి. ఎర్ర ఆవు దొరకకపోతే ఏదైనా బీద కుటుంబానికి బ్రెడ్ లేకపోతే గోధుమ పిండి అలాంటివి దానం చెయ్యండి. దానివల్ల ఈ నెలపాటు మీకు ఎలాంటి ఫినాన్షియల్ కన్స్ట్రెయింట్స్, లాస్ కలగకుండా కాపాడుతుంది. వృషభ రాశికి ఈ సంచారం అన్నది మీ 3వ ప్రాంతంలోనూ 4వ భావంలోనూ కలిగిస్తుంది. కాబట్టి ఎలా ఉంది చూద్దాం. మీ కెరీర్లో మీకు చూసినప్పుడు నైట్ ఆఫ్ కప్స్ వచ్చింది. ఇదేమంటుంది అంటే ఒక ప్రపోజల్, ఏదో జాబ్ కోసం రావడం, కానీ అది కమ్యూనికేషన్ అవుతూ ఆగిపోయింది, పెద్దగా ప్రోగ్రెస్ లేదు, అలాంటి ఒక సిచ్యువేషన్ కలగవచ్చు అన్నమాట. కాకపోతే మీరు ఆశ వదులుకోవద్దు, మంచి సమాచారం నెల చివరిలో వచ్చే అవకాశం ఉంది కాబట్టి దాని మీద ఉన్న హోప్స్ వదులుకోవద్దు. ఇది మంచి కార్డు వచ్చింది కాబట్టి మీరు హోప్ని పట్టుకొని ఉండాలి అని చెప్తోందన్నమాట. ఫైనాన్సెస్ ఎలా ఉంటుంది చూద్దాం. 10 ఆఫ్ స్వోర్డ్స్, ఒక పెద్ద విషయం, ఒక పెద్ద ఖర్చు వచ్చి మీ చేతిలో ఉన్న డబ్బులన్నీ కరిగిపోవడం, లేకపోతే ఎవరైనా వచ్చి మీ దగ్గర మీరు చాలా రోజుల నుంచి సేవింగ్స్గా పెట్టుకున్న డబ్బులు ఏదో ఒక విషయంలో ఖర్చు చేయించడం, ఫ్యామిలీ మెంబర్స్, లేకపోతే మీరు నష్టపోవడం అన్నది కనిపిస్తోంది. కొంచెం జాగ్రత్తగా ఉండాలి. ఫైనాన్షియల్లో పెద్ద లాస్ కలగడానికి కూడా అవకాశం ఉంది. లేదు మీరు బిజినెస్ చేసేవాళ్ళంటే మంచి అనుకొని ఇన్వెస్ట్ చేసేయడం, తర్వాత బ్లాక్ అయిపోవడం, అలాంటి ఎనర్జీస్ కూడా కనిపిస్తోంది. మీ రిలేషన్షిప్లో చూసినప్పుడు 2 ఆఫ్ కప్స్ వచ్చింది. ఎక్సలెంట్ కార్డ్ అన్నమాట. మీ స్పౌస్తో, మీ పార్ట్నర్తో సంతోషంగా గడిపే టైము, వాళ్ళ సహాయ సహకారాలు, కుటుంబ సహాయ సహకారాలు దొరకడం అన్నది కనిపిస్తోంది. కాకపోతే ఫైనాన్స్లో మాత్రం పెద్దగా బాలేదు కాబట్టి కొంచెం లాస్ కలుగుతోంది. కాబట్టి మీరు ఆదివారాల్లో ఏం చేయండి, ఒక మట్టి గిన్నెలో తీయటి పెరుగు, ఫ్రెష్ కర్డ్ మీరు అందులో పెట్టి సూర్యదేవుడికి సమర్పించి ఎవరైనా బీదవాళ్లకు ఇవ్వండి. దానివల్ల మీకు ఈ నెలపాటు ఉన్న ఈ ఫైనాన్షియల్ కన్స్ట్రెయింట్స్ అన్నది బాగా తొలగిపోతుంది. మిథున రాశి వారికి మీ 2వ భావంలోను 3వ భావంలోను సూర్యుడు సంచరిస్తున్నాడు కాబట్టి కొంచెం జాగ్రత్తగా ఉండాలి. మాటల్లో కొంచెం తేడా రావడం అన్నది కనిపిస్తోంది. కొంచెం మీరు మాటల్లో కొంచెం జాగ్రత్తగా ఉండాలి. కెరీర్ ఎలా ఉంటుంది చూద్దాం. కెరీర్లో కింగ్ ఆఫ్ స్వోర్డ్స్ వచ్చింది. అంటే ఏమంటుంది అంటే మీరు ఒక మంకు పట్టుతో ఉండడం, నేను చెప్పిందే కరెక్టు, అలా ఒక డిప్లొమాటిక్గా మీరు ఉండడం, టైరనికల్గా ఉండడం అన్నది కనిపిస్తోంది. కొంచెం సులువుగా ఉండాలి. అందరూ దాన్ని అర్థం చేసుకోలేదు. మీ అభిప్రాయం మంచిదైనప్పటికీ కూడా మీరు ఎలా చెప్తున్నారన్నదే ముఖ్యము. అలాగే ఫైనాన్సెస్లో 3 ఆఫ్ వాండ్స్ వచ్చింది. చాలా మంచి కార్డు. ఫైనాన్సెస్లో మీరు చేసిన పెట్టుబడులు, మీరు చేసిన ప్లానింగు అన్నది మంచిగా మేనిఫెస్ట్ కావడం అన్నది కనిపిస్తోంది. ఎక్సలెంట్ కార్డ్ టు గెట్ ఫర్ ఫైనాన్సెస్. అలాగే రిలేషన్షిప్లో ఎలా ఉంది చూద్దాం. రిలేషన్షిప్లో మెజీషియన్,
మీరు హౌ యూ పుట్ యూ విల్ గెట్ లైక్ దట్. ఈ ఫస్ట్ కార్డులో మీరు కొంచెం గట్టిగా స్టబ్బన్గా ఉంటారు అని చెప్పింది కదా. ఈ కార్డు ఏమంటుంది అంటే రిలేషన్షిప్ బాగానే ఉంటుంది, కానీ దానికి మీరు వేసే విత్తు బట్టే మీకు వచ్చే చెట్టు ఉంటుంది అని కార్డు అంటోంది. సో ఇప్పుడు మీరు ఎవరినైనా చాలా రోజుల నుంచి ఆశపడుతున్నారు, ప్రపోజ్ చేస్తున్నారు అంటే ఇప్పుడు మేనిఫెస్ట్ అయ్యే అవకాశం ఉంది. పెళ్ళి కాలేదు చాలా రోజుల్లో ఉంటే మీరు ఏదైనా కమ్యూనికేషన్ ద్వారా ఎవరి ద్వారానైనా ఆ మ్యారేజ్ సెటిల్ కావడం, ఫ్యామిలీలో ఏదైనా డిస్టర్బెన్స్ ఉంటే కూర్చొని మాట్లాడి సరి చేసుకోవడం, అలాంటి మంచి ఎనర్జీస్ కనిపిస్తుంది. ఎంజాయ్ గైస్. కర్కాటక రాశి వారికి జూలై నెల ఎలా ఉంటుంది చూద్దాము. మీ మొదటి భావంలోను మీ రెండవ భావంలోను సూర్యుడు సంచరిస్తున్నాడు. చాలా మంచి, యూ విల్ బి మోటివేటెడ్, హై ఎనర్జీ స్పిరిట్ అన్నది ఉంటుంది. కెరీర్ ఎలా ఉంటుంది చూద్దాం. ఫుల్ కార్డు, న్యూ బిగినింగ్స్ రావడం, అలాగే మీరు చేద్దామన్న మోటివేషన్ చేయడం, చాలా చాలా కాన్ఫిడెంట్గా ఉండడం అలా ఉంటుంది. కొంచెం జాగ్రత్తగా ఉండండి, కొత్త వాళ్ళని నమ్మొద్దు. అలాగే మీ ఫైనాన్సెస్ ఎలా ఉంటుంది, డెవిల్ కార్డు. అలా ఉన్నప్పుడు మీకు కొన్ని ఆపర్చునిటీస్ రావడం, దాన్ని ఆలోచించకుండా మీరు ఖర్చు చేసేయడం, తర్వాత బాధపడడం అన్నది కనిపిస్తుంది. కాబట్టి ఈ ఫుల్ కార్డు ముందు చెప్పినట్టుగానే కొంచెం రిస్క్ చూసుకొని చెయ్యండి, లేకపోతే వచ్చిన అవకాశం వచ్చినట్టు తర్వాత జారిపోవడం అవకాశం ఉంది. కాబట్టి కొంచెం జాగ్రత్తగా ఉంటారు. అలాగే రిలేషన్షిప్ ఎలా ఉంది చూద్దాం. రిలేషన్షిప్లో నైట్ ఆఫ్ స్వోర్డ్స్, ఒక వేగం చెయ్యాలి అన్నది, లేకపోతే మీ వాళ్ళు ఎవరైనా చెప్తే దాని మీద వాళ్లకు వెంటనే జవాబు ఇవ్వాలి. అది మ్యారేజ్ ప్రపోజల్ కావచ్చు, లేకపోతే 1-to-1 టాకింగ్లో కావచ్చు, జాబ్లో కావచ్చు, ఎక్కడైనా కావచ్చు. ఒక వేగం మీ మనసులో ఉండి మీ మనసులో ఉన్నదన్నీ మీరు చెప్పేయడం, దానివల్ల చెడ్డ పేరు రావడం అన్నది కనిపిస్తుంది. సో అన్నీ బాగానే ఉన్నప్పటికీ కూడా ఈ 3 ప్రాబ్లమ్స్ కూడా మీ మైండ్ ఓవర్ యాక్టివ్నెస్ వల్ల ఉంది. కాబట్టి కొంచెం మనసు ధ్యానం చెయ్యండి, లేకపోతే సోమవారంలో శివుని గుడికి వెళ్ళి ప్రార్థన చేసుకొని రండి. రెండిట్లో మీకు ఏది కుదురుతుందో చెయ్యండి. మెడిటేషన్ చేయడం వల్ల లాంగ్ టర్మ్లో మీకు ఇంకా మంచి స్కిల్స్ ఆఫ్ కమ్యూనికేషన్ అన్నది కలిగిస్తుంది. సింహరాశి అన్నది మీ సూర్యుడి సంచారం మీ 12వ భావంలోను మీ మొదటి భావంలోనూ ఉంది. కాబట్టి సెకండ్ హాఫ్ ఆఫ్ ద మంత్ అంటే జూలై 14 తర్వాత చాలా బాగున్నప్పటికీ ఫస్ట్ 14 డేస్ కొంచెం లాస్ కలగడం, ఫైనాన్షియల్ లాస్ కలగడం, రిలేషన్షిప్లో ఎవరితోనైనా గొడవలు కావడం, అనుకోకుండా ఏదో లాస్ కావడం అన్నది కనిపిస్తోంది. జాగ్రత్తగా ఉండాలి. కెరీర్ ఎలా ఉంటుంది చూద్దాం. కెరీర్లో మీకు వచ్చిన కార్డు 5 ఆఫ్ పెంటకల్స్. మీరు అనుకున్నట్టు కాకుండా ఒంటరిగా నేనైపోయాను అన్న ఫీలింగ్స్ మీలో రావడం, దానివల్ల మీ మనసులో నేను ఇలా ఇంత చేసి కూడా నాకేమీ రాలేదే అన్నటువంటి ఒక మనస్సు సంచలనం ఏర్పడడం కనిపిస్తోంది. అలాగే ఫైనాన్సెస్లో ఎలా ఉంది చూద్దాం. వీల్ ఆఫ్ ఫార్చ్యూన్. అలా ఉన్నప్పటికీ కూడా మీ గుడ్ కర్మ అన్నది మీకు అందుబాటులో వస్తుంది, వచ్చి చేంజెస్ వస్తాయి, అన్నీ బాగా ఉంటుంది. మొదటి 15 రోజులు బాగుండకపోయినా రెండవ భాగమైన నెలలో చాలా బాగా ఉంటుంది. ఖర్చు మాత్రం అదుపులో ఉంచాల్సిన అవసరం చాలా ఉంది. రిలేషన్షిప్ ఎలా ఉంది చూద్దాం. మీకు రిలేషన్షిప్లో వచ్చిన కార్డు లవర్స్ కార్డ్ వచ్చింది. అంటే ఏమంటుంది అంటే యూ విల్ మేక్ ద పర్ఫెక్ట్ చాయిసెస్ టు అట్రాక్ట్ థింగ్స్ ఇన్ యువర్ లైఫ్. అంటే మీ రిలేషన్షిప్లో ఇది మెయిన్లీ రిలేషన్షిప్లోనే మనం అడుగుతున్నాం కాబట్టి మీ పార్ట్నర్ని సరిగ్గా మీరు అర్థం చేసుకోవడం, వాళ్లకు మీరు మంచిగా రెసిప్రకేట్ కావడం, వాళ్ళ మైండ్ రిథమ్ మీ మైండ్ రిథమ్ ఒకలాగా ఉండడం, ఫ్రీక్వెన్సీస్ ఒకలాగా కలవడం, దానివల్ల మీ రిలేషన్షిప్లో ఉన్న ప్రాబ్లమ్స్ తొలగిపోవడం, కొత్త పార్ట్నర్ మీ లైఫ్లో రావడం, అది ఫ్యామిలీలో కావచ్చు, లేకపోతే మీ జాబ్లో కావచ్చు, పార్ట్నర్స్ అసోసియేట్స్ దొరకడం. సో ఎవ్రీథింగ్ ఈజ్ గోయింగ్ టు బి వెరీ గుడ్ ఆఫ్టర్ 15th ఆఫ్ జూలై అన్నమాట. సో ఎక్సలెంట్ మంత్. పెద్దగా ఏం రెమెడీస్ అవసరం లేదు. ఒకటి మీరు చేయాల్సింది ఏంటంటే సూర్యోదయం ముందు లేచి సూర్య నమస్కారం చేసుకోండి. కుదరని వాళ్ళు ఆదిత్య హృదయం చదవండి, సరిపోతుంది. కన్యారాశి వారికి జూలై నెలలో ఎలా ఉంటుంది అన్నది
చూద్దాము. మీ 11వ భావంలోను మీ 12వ భావంలోను సూర్యుడు సంచరిస్తున్నాడు. 11వ భావం అన్నది లాభస్థానమైనప్పటికీ 12వ భావం వైర్యస్థానం కావస్తుంది. కాబట్టి మంచి లాభాలు వచ్చిన అనుకోని ఖర్చులు చేసి అనాలోచితమైన ఖర్చులు చేసి ఉన్న డబ్బులు పోగొట్టుకోవడం అన్నది కనిపిస్తోంది. కార్డ్ ఏమంటుంది చూద్దాము. మీకు కెరీర్లో ద వరల్డ్ కార్డ్ వచ్చింది. కాబట్టి మీరు చాలా రోజుల నుంచి మీరు బయట దేశంకి వెళ్ళాలి, విసా కావాలి, లేకపోతే చేంజ్ ఆఫ్ ప్లేస్ కావాలి, ట్రాన్సిషన్ కావాలి, ట్రాన్స్ఫర్ కావాలి, అలా మీరు అనుకుంటే ఇప్పుడు ఒక ఎలవేషన్తో మీకు ఒక స్టేటస్ ఎలవేషన్ అయ్యే అవకాశం ఉంది. అలాగే ఫైనాన్సెస్ ఎలా ఉంది చూద్దాం. 6 ఆఫ్ కప్స్, కొంచెం మీరు ఖర్చు ఎక్కువైపోవడం, కాబట్టి మీ మంచి రోజులు గుర్తు చేసుకొని ఇప్పుడు అలా లేదు అని బాధపడే ఉంది. లేకపోతే ఎవరైనా పాత స్నేహితులు వచ్చి డబ్బులు అడగడం, దానివల్ల మీరు ఇవ్వలేను అని చెప్పలేక ఇచ్చేయడం, అలాంటి ఎనర్జీస్ కూడా కనిపిస్తుంది. రిలేషన్షిప్లో ఎలా ఉంది చూద్దాం. రిలేషన్షిప్లో మీకు వచ్చిన కార్డు 5 ఆఫ్ స్వర్డ్స్ అన్నమాట. కొంచెం మీ పార్ట్నర్తో గొడవ పడడం, దానివల్ల ఒక కాంపిటేటివ్గా అయిపోవడం, నేను అని ఇద్దరు దెబ్బలాడుకోవడం, అలాంటి ఎనర్జీస్ కనిపిస్తుంది. కొంచెం మనసు నిదానంగా పెట్టుకోండి. మనసు నిదానంగా అంటే ఫైనాన్షియల్ లాస్గా బట్టి కానీ, లేకపోతే వేరే ఏదైనా ఒక కెరీర్ వయసు ఉన్న కొంచెం కాంపిటీషన్ బట్టి కానీ, ఫ్యామిలీలో మీరు అది చూపించడం వల్ల లేనిపోని అపార్థాలు వచ్చే అవకాశం ఉంది. మీకు ఈ నెల అంత బాగా లేదు కాబట్టి మీరు బుధవారం రోజు మీరు వైట్ ఫ్లవర్స్ అన్నది విష్ణుమూర్తికి సమర్పించడం వల్ల, ఈ సూర్యనారాయణుడు కూడా నారాయణుడి అంశమే కాబట్టి మీరు బుధవారాల్లో విష్ణుమూర్తికి వైట్ ఫ్లవర్స్ సమర్పించడం వల్ల ఈ ప్రాబ్లంలోంచి చాలా వరకు బయటికి రాగలరు. తులారాశి వారికి జూలై నెల ఎలా ఉంటుంది చూద్దాము. మీ 10వ భావంలోను 11వ భావంలోను సూర్యుడు సంచరిస్తున్నాడు. ఎక్సలెంట్ మంత్ అన్నమాట. కెరీర్, ఫైనాన్స్ అమోఘంగా ఉంటుంది. కాకపోతే కార్డ్స్ ఏమంటున్నాయి చూద్దాము. కార్డులో మీకు కెరీర్లో వచ్చింది క్వీన్ ఆఫ్ వాండ్స్. మల్టిపుల్ టాస్కింగ్ చేయడం, కొత్త ప్రాజెక్టులు రావడం, చాలా ప్రాజెక్టులు రావడం, ఒకేసారి ఎత్తి నిండా పని రావడం, డబ్బులు రావడం, బిజినెస్లో అమోఘంగా ఉండడం అన్నది కనిపిస్తుంది. అలాగే ఫైనాన్సెస్లో ఎలా ఉంది చూద్దాం. ఫైనాన్సెస్లో హై ప్రీస్ట్రెస్ వచ్చింది. మీ ప్లానింగ్ తర్వాత మీ ఎగ్జిక్యూషన్ అన్నది సమతుల్యంగా ఉండడం, దానివల్ల మీరు మేనిఫెస్టేషన్ చేయడం, మీ ఫినాన్సెస్ని 10%గా ఉన్నది 100%కి తీసుకెళ్ళడం, మీ భవిష్యత్తు కోసం మీరు ప్లాన్ చేయడం అన్నది కనిపిస్తుంది. ఎక్సలెంట్ అన్నమాట. రిలేషన్షిప్ ఎలా ఉంటుంది చూద్దాం. రిలేషన్షిప్లో మీకు వచ్చిన కార్డు క్వీన్ ఆఫ్ కప్స్. మీ మనసుకు నచ్చినటువంటి పరిస్థితి ఉండడం, మీ పార్ట్నర్తో మీరు మంచిగా గడపడం, వెకేషన్కి వెళ్ళడం, పిల్లలతో వెకేషన్కి వెళ్ళడం, అందరూ హ్యాపీగా ఉండడం, మనసుకు ప్రాధాన్యత ఇచ్చి మీ లైఫ్లో ఉన్న హార్డ్ డేస్ అంతా మర్చిపోయేటట్టు ఒకలాగా రిమెంబరెన్స్గా ఉండే టైం పీరియడ్ అన్నమాట. ఎంజాయ్ గైస్. వృశ్చికరాశి వారికి మీ 9వ భావంలోను 10వ భావంలోను సూర్యుడు సంచరిస్తున్నాడు. కెరీర్ వైజ్ ఎక్సలెంట్ అన్నమాట. అలాగే మీ 9వ భావంలో సంచరిస్తున్నాడు కాబట్టి గుడ్ లక్ అన్నది తీసుకొస్తుంది. చాలా రోజులుగా కెరీర్లో ఏదైనా మందకోడిగా ఉంటే ఇప్పుడు ఒక సంచలనం రావడం అన్నది కనిపిస్తోంది. ఫస్ట్ కెరీర్లో ఎలా ఉంది చూద్దాం. 8 ఆఫ్ వాండ్స్. ఒక వేగం మనసులో, ఒక మోటివేషన్, ఇది చెయ్యాలి అది చెయ్యాలి అని మీ మనసులో ఏర్పడడం, దాన్ని మీరు చెయ్యగలగడం, అన్నీ ఒక 10 రోజుల్లో, ఒక వారం రోజుల్లో మీరు అనుకోనంత వేగంగా అయిపోవడం అన్నది ఈ కార్డు చెప్తోంది. అలాగే ఫైనాన్సెస్లో హెరోఫెంట్ కార్డు వచ్చింది. అంటే మీకు భగవంతుడి వల్ల ఒక అవకాశం రావడం, ఆ అవకాశాన్ని ఉపయోగించుకొని ఎక్కడో ఉన్నవారు ఎక్కడో చేరిపోవడం అన్నటువంటి ఒక చాలా మంచి అన్నది కనిపిస్తోంది. కెరీర్ వైస్ చాలా చాలా బాగుందన్నమాట. అలాగే మీ రిలేషన్షిప్లో ఎలా ఉంది
ఉంది చూద్దాము. రిలేషన్షిప్లో మీకు వచ్చిన కార్డు హ్యాంగ్డ్ మ్యాన్. ఏది చెయ్యాలి తెలియట్లేదు, బిజినెస్కి జాబ్కి ఇంపార్టెన్స్ ఇవ్వాలా, లేకపోతే చాలా డిమాండింగ్గా ఉన్న ఫ్యామిలీ పార్ట్నర్కి అనుకూలంగా వెళ్ళాలా, లేకపోతే ఇంకా వేరే సమస్యలు ఫ్యామిలీలో రావడం, మనసుకు నచ్చనటువంటి సిచ్యువేషన్ ఉండడం, దానికి మీరు కాన్సన్ట్రేట్ చేయలేకపోవడం, ఇలాంటి ఎనర్జీస్ కనిపిస్తుంది. కాబట్టి కొంచెం ధ్యానం చెయ్యడం, కొంచెం మనసుని కొంచెం నిదానంగా చేసుకోవడం, కామ్ చేసుకోవడం ఎంతో అవసరం. ధనురాశి వారికి జూలై నెల ఎలా ఉంటుంది చూద్దాం. మీ 8వ భావంలోను 9వ భావంలోను సూర్యుడు సంచరిస్తున్నాడు. మంచి అని చెప్పడానికి లేదు, చెడు అని చెప్పడానికి లేదు, అలాంటి ఒక కాంబినేషన్ అన్నమాట. ఒక కాంబైన్డ్ ప్యాక్ లాగా ఉంటుంది. కొన్ని రోజులు బాగుండడం, కొన్ని రోజులు బాగా లేకపోవడం. మీ కెరీర్లో ఎలా ఉంది చూద్దాం. కెరీర్లో మీకు వచ్చింది జస్టిస్. మీరు ఇంతకుముందు బాగా శ్రమ చేసి అందరితోనూ మంచి పేరు వచ్చినట్టయితే ఇప్పుడు ఉన్న ఈ సూర్య సంచారం మీకు చాలా బాగా ఉంటుందన్నమాట. ఫైనాన్సెస్లో చూస్తే మూన్ కార్డ్ వచ్చింది. మనసులో ఒక భయం, ఫైనాన్సెస్ గురించి, ఫ్యూచర్ గురించి అన్నది కనిపిస్తోంది. రిలేషన్షిప్లో చూసినప్పుడు మీకు వచ్చిన కార్డు కింగ్ ఆఫ్ పెంటకల్స్. రిలేషన్షిప్స్ బాగానే ఉంటుంది, దాంట్లో ఎలాంటి ప్రాబ్లం ఉండదు. ఫ్యామిలీ సపోర్ట్ ఉండడం, ఆరాం దొరకడం, లగ్జరీగా ఉండడం అన్నీ బాగుంది. కాకపోతే మనసు ఒక్కటే ఒకలాగా భయంతో సంచలనమైపోవడం అన్నది కనిపిస్తుంది. కాబట్టి మీరు ఏం చెయ్యండి, ప్రతి సోమవారం రోజు మీరు కొంచెం మిల్క్ డొనేట్ చేయండి. దానివల్ల మనసులో ఉన్న ఈ సంచలనం అన్నది కంట్రోల్ అవుతుంది. తర్వాత మీరు ప్రతి గురువారం కూడా శివుని గుడికి వెళ్ళి శివ దర్శనం చేసుకొని రండి. దానివల్ల ఫైనాన్సెస్లో ఉన్న స్ట్రెస్ అన్నది తగ్గుతుంది. మకర రాశి వారికి ఈ జూలై నెల ఎలా ఉంటుంది చూద్దాం. మీ 7వ భావంలోను 8వ భావంలోను సూర్యుడు సంచరిస్తున్నాడు. కాబట్టి ఎలా ఉంటుంది అంటే, మీకు రిలేషన్షిప్లో ఒక మనసుకు నచ్చనటువంటి ఒక సిచ్యువేషన్. కాబట్టి ఉన్నట్టుండి డిసిషన్ తీసుకోవడం, ఉన్నట్టుండి నేను విడిపోతాను అనుకోవడం, డివోర్స్ కావాలనుకోవడం, లేకపోతే మీ పార్ట్నర్ అలా చేయడం, మీ ఇన్లాస్ అలా చేయడం, అలాంటి ఒక ఎనర్జీస్ కనిపిస్తోంది. ముందుగా కెరీర్ చూద్దాం. కెరీర్లో డెత్ కార్డ్ వచ్చింది. అది మీ కెరీర్లో కూడా కావచ్చు, ఎందుకంటే 7th హౌస్ పార్ట్నర్షిప్ అనుకున్నాం కదా. మీరు అలా రిలేషన్షిప్లో కాకపోతే బిజినెస్లో పార్ట్నర్ ఉంటే పార్ట్నర్తో గొడవైపోయి పార్ట్నర్తో విడిపోవడం అన్నది కూడా కావచ్చు. సో బిజినెస్ కానీ కెరీర్లో కానీ ఒక పెద్ద బ్లో రావడం, దానివల్ల కొంచెం ప్రాబ్లం రావడం, ఆ తర్వాత బిజినెస్ అన్నది, తర్వాత కెరీర్లో ఒక ఇంప్రూవ్మెంట్, చేంజెస్ రావడం అలాంటిది కనిపిస్తోంది. అలాగే ఫైనాన్సెస్ ఎలా ఉంది చూద్దాము. ఫైనాన్సెస్లో మీకు వచ్చిన కార్డు ఏస్ ఆఫ్ వాండ్స్. పెద్ద ప్రాబ్లం లేదు మీకు ఫైనాన్సెస్లో. మీకు డబ్బులు ఎందులోనో వీర్యం అయిపోతోంది, ఎందుకు అవుతోంది అన్నటువంటి సిచ్యువేషన్ ఉంటే ఇప్పుడు దాన్ని కంట్రోల్ చేయడం, ఎందువల్ల అలా అయింది అలా చేయడం, ఎందువల్ల ఇలా ఇన్ని రోజులు ఉంది అని మీరు తెలుసుకోవడం, అలాంటి ఒక ఎనర్జీస్ కనిపిస్తుంది. ఇప్పుడు రిలేషన్షిప్, ఫ్యామిలీ అలా ఎలా ఉంది చూద్దాం. అందులో 10 ఆఫ్ వాండ్స్. చాలా బాధ్యతలు పెరిగిపోవడం, డబ్బు వల్ల కానీ, లేకపోతే మీ సపోర్ట్ ఇతరులకు ఇవ్వాల్సి మెంటల్, ఫిజికల్, ఎమోషనల్ సపోర్ట్ ఇవ్వడం కానీ, దానివల్ల మీ టైం అంతా వెచ్చించిపోవడం, అలాంటి ఎనర్జీస్ కనిపిస్తుంది. మొత్తానికి కెరీర్లో, రిలేషన్షిప్లో రెండిట్లో కూడా కొంచెం అంతంత మాత్రంగానే ఉండడం వల్ల శనివారాల్లో మీరు ఆంజనేయ స్వామికి తమలపాకు సమర్పించండి. దానివల్ల ఈ నెలలో ఉన్న టెన్షన్స్ అంతా తగ్గడానికి చాలా వరకు అవకాశం ఉంది. కుంభరాశి, మీ రాశిలోనే శనీశ్వరుడు సంచరిస్తున్నాడు. ఇది చాలా మంచిదే అన్నమాట. చిన్న చిన్న ప్రాబ్లమ్స్ ఉండవచ్చు. ముఖ్యంగా మీకు పాత ప్రాబ్లమ్స్ అంటే ఇది వరకు ఏదైనా హెల్త్ ఇష్యూస్ ఉంది, అది తీరిపోయిందంటే అది మళ్ళీ రావడం, లేకపోతే మీరు ఎవరికైనా అప్పు ఇచ్చున్నారు అంటే ఆ అప్పుల వాళ్ళు ప్రాబ్లం రావడం, ఇలాంటి చిన్న చిన్న డిస్టర్బెన్స్ కనిపిస్తోంది. మొత్తానికి బాగానే ఉన్నప్పటికీ కెరీర్ ఎలా ఉంది చూద్దాము. కెరీర్
కెరీర్లో మీకు వచ్చిన కార్డు ఎంపరర్, చాలా బాగుంటారు, మీరు అనుకున్నది సాధిస్తారు. కొందరికి బాస్ వల్ల చిన్న చిన్న ప్రాబ్లమ్స్ కలగొచ్చు. మీరు మీకన్నా పైన బాస్ ఉన్నారంటే వాళ్ళతో కొంచెం మీరు అడ్జస్ట్మెంట్ కావాలి. మీరు బాస్ అయితే మాత్రం ఎలాంటి ప్రాబ్లము లేదు. అలాగే ఫినాన్సెస్ చూద్దాం. ఫినాన్సెస్లో 9 ఆఫ్ వాండ్స్ ఉంది, చాలా ఖర్చు అయిపోవడం కనిపిస్తుంది. కొంచెం జాగ్రత్తగా ఖర్చులన్నీ రాసి పెట్టుకొని ఎక్కడ నా డబ్బులు పోతున్నాయి అన్నది చూసి ఖర్చు చేయాలన్నమాట. రిలేషన్షిప్లో ఎలా ఉంది చూద్దాం. రిలేషన్షిప్లో మీకు వచ్చిన కార్డు 6 ఆఫ్ స్వోర్డ్స్ అన్నమాట. కొంచెం మీరు మీ ఫ్యామిలీ నుంచి దూరంగా ఉండడం, అది ఎమోషనలీ కావచ్చు, ఫిజికలీ కూడా కావచ్చు. ట్రాన్స్ఫర్ రావడం, లేకపోతే కొన్ని రోజులు డెప్యుటేషన్లో వెళ్ళడం, లేకపోతే చాలా టైము కెరీర్ రచించడం, ఫ్యామిలీ మెంబర్స్ అసలు మాటలే లేవు అన్నటువంటి బిజీ అయిపోవడం, ఇలాంటి ఎనర్జీస్ కనిపిస్తుంది. బ్యాడ్ అని చెప్పడానికి లేదు. కొంచెం శనివారాల్లో హనుమాన్ చాలీసా చదువుకోండి. దీనివల్ల మీకు స్ట్రెస్ అన్నది తగ్గి ఒక మంచి వే అన్నది మీకు లైఫ్లో టు బ్యాలెన్స్ థింగ్స్ అన్నది కనిపిస్తుంది మీకు. సో చేస్తారా? మీనరాశి వారికి జూలై నెల ఎలా ఉంది చూద్దాం. 5వ భావంలోను 6వ భావంలోను సూర్యుడు సంచరిస్తున్నాడు. 6వ భావం అన్నది శత్రువు భావము, 5వ భావము అన్నది పూర్వపుణ్యము. కాబట్టి ఈ కాంబినేషన్ అన్నది మీకు చాలా రోజుల నుంచి ఎవరితోనైనా గొడవ ఉంది, ఏదైనా ప్రాబ్లం ఉంది, లిటిగేషన్స్ ఉంది అంటే మళ్ళీ అది రావడం, మళ్ళీ మీకు దాన్ని కొంచెం ట్రబుల్ ఇవ్వడం, కొంచెం హెల్త్ ఇష్యూస్ అంటే మళ్ళీ పాత హెల్త్ ఇష్యూస్ రావడం, అలాంటిది కనిపిస్తుంది. కొంచెం జాగ్రత్తగా ఉండాలి. క్లైమేట్ కూడా అంత బాగాలేదు కదా, అందుకని కూడా కావచ్చు. మీకు కెరీర్ ఎలా ఉంటుంది చూద్దాం. కెరీర్లో 6 ఆఫ్ పెంటకల్స్ వచ్చింది. మీరు చేసిన కృషికి తగిన ఫలితం దొరుకుతుందన్నమాట. కెరీర్లో ప్రాబ్లం లేదు. మీకు చాలా రోజుల నుంచి ప్రమోషన్ రావాలి, శాలరీ హైక్ రావాలి, అలాంటివి మీరు ఎదురు చూస్తే ఇప్పుడు బాగా ఉంటుంది. మీరు కూడా కొంచెం దీనదళితులకు సహాయం చేస్తూ ఉండమని కూడా ఈ కార్డు మనకు చెప్తోంది. ఫినాన్సెస్ ఎలా ఉంది చూద్దాం. ఫినాన్సెస్లో మీకు వచ్చిన కార్డు పేజ్ ఆఫ్ స్వోర్డ్స్ వచ్చింది. కొంచెం జాగ్రత్తగా ఉండాలి. మీ ఫినాన్సెస్ గురించి ఎక్కడో కొంచెం పుచ్చుదు వచ్చింది, దానివల్లే మీకు కొంచెం టైట్నెస్ అన్నది ఉంది. అది ఎందువల్ల ఉంది, ఎవరు చేస్తున్నారు అని కొంచెం తీరా విచారించి అక్కడ మీరు గండి పూడ్చాలన్నమాట. మూడవది మీ రిలేషన్షిప్ ఎలా ఉంది చూద్దాం. రిలేషన్షిప్లో కింగ్ ఆఫ్ వాండ్స్ ఉంది. మీరు మీ రిలేషన్షిప్లో ఉన్న ప్రాబ్లంనంతా మీరు గట్టిగా క్యూర్ చేయగలరన్నమాట, హీలింగ్ చేయగలరు. అంటే ఆ ప్రాబ్లం ఒక కోర్లోకి వెళ్ళి దేనివల్ల ఇలా వచ్చింది ప్రాబ్లం అన్నదాన్ని మీరు ఫోర్స్తో దాన్ని పరిసమాప్తి చేయగలరు అని ఈ కార్డు అంటుంది. కానీ నేనేమంటున్నాను అంటే ఈ కార్డుని వేరే విధంగా నేను చెప్తున్నాను. అది ఎలా అంటే మీ రిలేషన్షిప్లో నేను అన్న సుప్రీమసీని వదిలిపెట్టేసి కొంచెం సులువుగా ఉండండి. రిలేషన్షిప్ దానంతటా అది సెట్ అయిపోతుంది.